వెల్కమ్ టు సినీ రంగం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులో ఒకటైన సినిమా పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఓజీ హిందీ మార్కెట్లో లిమిటెడ్ రిలీజ్ మాత్రమే జరగనుందని, ముఖ్యంగా మునుపటి ఒప్పందాల కారణంగా ఈ సినిమాకు మల్టీప్లెక్స్ స్క్రీనింగ్స్ ఉండవని తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, సినిమాకున్న భారీ హైప్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అడ్డుకట్ట వేయలేరని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల వెలుపల ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఆయనే సినిమా యొక్క మేజర్ అట్రాక్షన్ కావడంతో ఇతర నటుల ప్రమోషన్లు పెద్దగా అవసరం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్మాతలైతే ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్ అవసరం లేదు, ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలు, భారీ ఓపెనింగ్ గ్యారంటీ అని నమ్మకంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, సినిమాకున్న అంచనాల దృష్ట్యా #ఓజీ ఫస్ట్ రికార్డ్ కలెక్షన్లు రాబట్టే అవకాశం పక్కా అని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రానుంది. సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్ లో కనిపించి అభిమానుల క్రేజ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. మరి మీరేమనుకుంటున్నారు? హిందీ మార్కెట్లో లిమిటెడ్ రిలీజ్ అయినా కూడా ఓజీ రికార్డులు తిరగరాస్తుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.